వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతల్ని సేఫ్ జోన్లోకి తీసుకెళ్లిందా? ట్రాక్ రికార్డులతో పని లేకుండా, గత పరాజయాలతో అవసరమే లేకుండా వరుణ్ తేజ్ కెరియర్ ని కొరియన్ కనకరాజు కాపాడాలని ఫిక్స్ అయిపోయాడా? థియేటర్స్ లో బొమ్మ పడకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ తో కనకరాజు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. మరి ఆ బిజినెస్ కథ ఏంటో చూద్దాం. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా రీసౌండ్ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వస్తోంది. దాదాపు 38 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే నాన్ థియేటికల్ హక్కుల ద్వారా ఏకంగా 26 కోట్లు రాబట్టింది. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోతూ ఉండటంతో బయర్లలో ఈ సినిమాపై నమ్మకం పెరిగిపోయింది. 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో థియేటికల్ కలెక్షన్స్ వస్తే చాలు, నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతారు. సినిమా థియేటర్లోకి రాకముందే ఈ స్థాయి బిజినెస్ కావడం, మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ అందించడం ట్రేడ్ వర్గాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది. ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బిజినెస్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మేర్లపాక గాంధీకి అచ్చొచ్చిన కమీడియన్ సత్య ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ కొరియన్ కనకరాజు థియేటర్లో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఆగస్టు 7న సినిమా రానుంది. ఫ్యామిలీ